పిచ్చోడా రాజ్బోడ గారు మార్పుడు ఫోటో వస్తారా పిచ్చోడా నో రాజ్బోడ కామన్ సెన్స్ లేదా చదువుకోలేదా నువ్వు వన్ సెకండ్ రాజ్బోడ గారు సార్ రాజ్బోడ గారు వాట్ ఇస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ గివింగ్ దోస్ ఎవిడెన్సెస్ ఫ్రమ్ విజయవాడ మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నది మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నది అంటున్నారు కదా అది వై యు ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ దట్ ఓకే తీసుకుందాం లియో గారు మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు ఒక్క నిమిషం రాజ్బోడ గారు లియో గారు అంటే ఇఫ్ యు ఆర్ సో ష్యూర్ ఆఫ్ ఇడ ఫేస్ సైడ్ ఉంది సార్ అది వదిలేయండి నేనేమంటున్నానంటే ఎక్కడ ఫేస్ ఉంది అవి ఫోటోగ్రాఫ్స్ వీడియోస్ అదంతా మార్పు ప్రవీణ్ అని పోలీసు వాడు ఏడ ఫోటో చూపెట్టిండు ప్రవీణ్ కాదు కదా ఏం మాట్లాడుతున్నావు ఇఫ్ యు ఆర్ హావింగ్ ఎవిడెన్స్ ఆల్రెడీ అడిగారు సమాధానం చెప్పే దమ్ము లేదు కానీ ఇఫ్ యు హావ్ ఎవిడెన్స్ అది ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ ద్వారా రిపోర్ట్లు తెప్పించి కోర్టులో కేసు వేస్తేనే ఏమన్నా లాభం పోలీసుల దగ్గర న్యాయం దొరకదు నువ్వు పిచ్చోడివి బ్లడ్ ఉన్న ఫోటోని చూపించొద్దు రాజ్బోడా కెన్ ఐ టాక్ టు యు ఫర్ 1 మినిట్ ఎవరైనా మాట్లాడొచ్చు కానీ మీకు స్వార్థ ప్రయోజనాల కోసం అది యాక్సిడెంట్ క్రియేట్ చేస్తే యాక్సిడెంట్ కాదు అది మొండితనం ఎవరికి లేదు నేను ఆధారాలు బట్టే మాట్లాడుతున్నా కాదు మాటలు చెప్తలే ఆధారాలు చూపెడితే నువ్వు ఆడు సార్ వినండి మీకు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇచ్చిన ప్రతి రైట్ ని మీరు వాడుకొని ముందుకెళ్ళండి మిమ్మల్ని ఎవరు ఆపేది లేదు మీకు ఏదైనా అసిస్టెంట్ కావాలంటే నాకు కాల్ చేయండి లోకల్ గా నేను నీకు సపోర్ట్ చేస్తా ఎవిడెన్సెస్ తో వస్తే గానీ నేను మాట్లాడేది అంత డెవలప్డ్ కంట్రీలో కూర్చొని ఫోకస్ ఆన్ ఇంపార్టెంట్ థింగ్స్ హియర్ నేను మాట్లాడేదేమంటే నువ్వు పాస్టర్లు కుమ్మక్కయ్యరా విజయ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతావు నువ్వు అసలు ఐ నో హౌ ఎలక్షన్స్ ఆర్ ఫాట్ ఇన్ అమెరికా వాళ్ళ ఎకానమిక్ పాలసీ వాళ్ళ ఎలక్షన్ ఇక్కడ రిలీజియస్ సెంటిమెంట్ తో ఫాట్ చేస్తున్నాం. ఒకసారి అవకాశం ఇవ్వండి రాజ్బోడ గారి అనుమానాలన్నీ నేను క్లారిఫై చేస్తాను. పిచ్చోడు రాయేష్ వాడికి తెలుసు అది వాడు ప్రవీణ్ పాడాడు పోలీస్ డిపార్ట్మెంట్ నోటీస్ పంపిస్తారు కేసు బుక్ అయింది వాడు ఇండియాలో దిగంగానే అరెస్ట్ అయిపోతాడు వాడు నీ మీద కేసు బుక్ అయింది తెలుసా మళ్ళీ ఇంకో కేసు బుక్ అవుతుంది నువ్వు ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు చేసి అమాయకుల్ని రెచ్చగొడుతున్నావు ఇన్వైట్ చేస్తున్నాం రా ఇన్వైట్ చేస్తున్నాం రారా నువ్వు రారా నువ్వు ఫస్ట్ ఎయిర్పోర్ట్ లోనే దెబ్బలు తింటావు పోలీస్ స్టేషన్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ అవుతావు పెట్టకపోతే ఎయిర్పోర్ట్ మాట్లాడినట్టు మాట్లాడ రైట్ చూసి మాట్లాడు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నీకన్నా క్లారిటీ ఉందా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకన్నా క్లారిటీ ఉందా అరే గతంలో నీ పేరేం పేరు నీ పేరేం పేరు మార్ఫింగ్ ఫోటోస్ పెట్టి డిస్టర్బ్ చేస్తున్నాడు సొసైటీ మార్ఫింగ్ ఫోటోస్ నావి స్టూపిడ్ కామన్ సెన్స్ లేదు ఏం లేదు. ఓకే లేదు తిట్టుకోకుండా మనం మాట్లాడదాం. కాదు రాజ్బోడ గారు మీరు అమెరికాలో ఉన్నారు ఇక్కడ అనిల్ ఉన్నారు అనిల్ ప్రవీణ్ కి ఫ్రెండ్ ఆయనకి డౌట్స్ లేవు ప్రవీణ్ కి ఆయన ఫ్రెండ్ ఆయన క్రిస్టియన్ ఆర్గనైజేషన్ నడుపుతున్నారు ఆయనకి డౌట్ లేవు అంటున్నారు ఇక్కడికి వచ్చి పోలీస్ వాళ్ళకి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వు ఫేక్ వీడియోస్ మార్ఫింగ్ ఫోటోస్ పెట్టి
సోషల్ అన్రెస్ట్ ఎందుకు క్రియేట్ చేస్తున్నావు నువ్వు? చదువుకున్నావు నువ్వు అసలు? సంపినోడు క్రియేట్ చేసిండు, మేమెందుకు క్రియేట్ నువ్వు క్రియేట్ చేస్తున్నావు సోషల్ అన్రెస్ట్. ఆల్రెడీ అందుకే కేసు బుక్ అయింది ఇండియాలో. వస్తావు, నువ్వు వచ్చావు ఏదో ఒక రోజు. డౌట్ లేదు, ఒక మాట డౌట్ ఆయన చంపినోడు డౌట్లే ఉన్నాయి, క్లియర్ చేస్తే సరిపోతుంది కదా. వెళ్ళండి, అది క్రియేట్ చేస్తున్నాం. మేమేమంటున్నాం? ఒక ఎవిడెన్స్ తోటి రావాలి మీరు. ఎవిడెన్స్ చూపెడుతున్నాం, నీకు అర్థం కాకపోతే నీ బుద్ధి తక్కువ. అది అందరిని అట్లా అనుకుంటే ఎట్లయితుంది? ఎవిడెన్స్ తో పాటు ఇన్ని చేత ఫైల్ రీక్రియేట్ చేయండి. అవును సార్, మీ అడ్వకేట్ పంపించి కేసు వేయండి. ఇక్కడ మేము ఉన్నాం కదా. ఇప్పుడే కదా వాళ్ళు రిపోర్ట్ పెట్టింది. ఎవడే ఏ అన్నాడు? నీకంతా ఇంకా అనుమానం ఉంటే తెలియలేదు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు ఎవరి స్వార్థ ప్రయోజనాలు? కొట్లాడతారు. మీరు కొట్లాడకు, మీకు దమ్ము లేకపోతే ద్రోహం చేస్తున్నారు. ఎంత దూరమైన భూమికి భారం మీలాంటి నువ్వు. నిజంగా నువ్వు హాస్పిటల్ అక్కడ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వు. మహాసేన రాజేష్ ఆయన టీడీపీలో పదవిలో ఉన్నాడు. ఆయన డే 1 రోజు యాక్సిడెంట్ అన్నాడు. ఆయన మాట్లాడతాడు. యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అన్నకి ఏమంటారు? పోలీస్ రిపోర్ట్ రాకముందే ఈయనకు తెలుస్తుంది యాక్సిడెంట్ అని. పోలీస్ రిపోర్ట్ ఏముంది అక్కడ చూస్తే కనబడట్లేదా? చాలా మంది రాజ్గౌడ గారు ఏమైనా అడుగుతున్నట్టు అడగమనండి, నేను వెయిట్ చేస్తున్నాను. మాట మార్చిండు. రాజ్గౌడ గారు, మీరు మాసాన్ రాజేష్ ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఏం లేదు బ్రదర్, ఎవరి స్వార్థ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. మీ స్వార్థ ప్రయోజనాలు నీకున్నాయి. నువ్వు ఇట్లా మాట్లాడితే డబ్బులు వస్తాయి. ఒకసారి చెప్పండి నాతో. ఏం డౌట్ లేవంట రాజేష్. స్వార్థం రాజేష్ ఎందుకు అడుగుతారు? అడిగితే పోలీసులు అడుగుతారు. కానీ ఏంటంటి పోలీసులను అడిగితే మిమ్మల్ని లోపల రాజేష్ ఎందుకు అడుగుతారు? రాజేష్ ఫస్ట్ క్లారిఫై చేసిండు కదా యాక్సిడెంట్ అని. రాజేష్ ఎందుకు అడుగుతారు? రాజేష్ అంతకుముందు క్రెడిబిలిటీ లేదు, పోయింది. టీడీపీ తోటి ఎప్పుడైతే అంటగాగుతున్నాడో అప్పటి నుంచి ఆయన క్రెడిబిలిటీ పోయింది. ఎవరు నమ్మతలేరు. సరే అండి, పోలీసులన్నా అడగండి వెళ్ళి. మరి అడక్క మీరు మాకు చెప్పక మీరు ఎందుకు అలా? మరి ఓన్లీ ఆ సోషల్ మీడియాలో వీడియోలు మాట్లాడితే అయిపోద్దా? దానికి ఏమన్నా పరిష్కారం వస్తుందా? అరే ఇప్పుడే కదా వాళ్ళు రిలీజ్ చేసింది. హ్యావ్ పేషెన్స్. ఓపిక లేదా? వాళ్ళు 18 రోజులు వాళ్ళు లేట్ చేయొచ్చు రిపోర్ట్, కానీ వాళ్ళు ఇప్పుడు అనగానే ఇప్పుడే అవుతుందా? హ్యావ్ పేషెన్స్. ఒక 1 వీక్ వెయిట్ చేయండి. సరే అండి, ఎన్ని రోజులు వెయిట్ చేయమంటారు చెప్పండి, లేదా 2 రోజులు వెయిట్ చేద్దాంలేండి. సరే బ్రదర్, రాజేష్ బ్రదర్, మీరు పదవులు అనుభవించండి. టీడీపీలో ఆ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి. ఈ యొక్క క్రైస్తవులని దళితులు అందరినీ చూసుకుంటే పండుగ చేసుకోండి. ఓకేనా? అదే అప్పుడు నాకు అర్థమవుతుందండి మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు. ఇది నాకు అర్థమైంది. కానీ మీలా రాజకీయ విమర్శలు చేయడానికి రాలేదు నేను ఇక్కడికి. మీ మీద రాజకీయ విమర్శలు చేయాల్సిన అవసరం నాకు లేదు. మీ ఒరిజినాలిటీ కూడా బయట అందరికి తెలుస్తుంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళని నమ్మిన వాళ్ళకి నాలాంటి వాడు అలాగే కనిపిస్తాడు. దాన్ని నేనేమి తప్పు పట్టట్లేదు. సరే వెయిట్ చేద్దాం, కాలమే నిర్ణయిస్తుంది. ఓకే, ఇంకేముందని కాలం నిర్ణయించడానికి కేసు క్లోజ్ అయిపోయాక ఈ కేసు లైవ్ లో ఉన్నప్పుడు ఈ 18 రోజులు ఈ 14 రోజులు ఏదైతే ఉందో ఈ 14 రోజుల్లో హత్యాను వాగినోడు ఒక్కడో కాదని పట్టుకోలేదు. ఈ 14 రోజులు టైం ఇచ్చారు పోలీసులు. 14 రోజులు కాకుండా మీకు ఎంతకాలం టైం ఇవ్వాలి? ఇంకా ఎన్నికలలో కర్రు కాల్చి వాత పెట్టకపోతే చూడండి.